ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఫస్ట్ టీ20 మ్యాచ్ ఘన విజయంతో ఇండియా స్టార్ట్ చేసింది. టాస్ గెలిచి సౌత్ ఆఫ్రికా ఫస్ట్ ఫీల్డింగ్ ఎంచుకుంది. మన ఓపెనర్ శుభ్మాన్ గిల్ మంచి స్టార్ట్ అందుకున్నాడు అనుకునే లోపే బౌండరీ కొట్టిన వెంటనే అవుట్ అయ్యి వెనుదిరిగాడు. తర్వాత అభిషేక్ శర్మతో సూర్య కలిసి భాగస్వామ్యం నెలకొల్పుతాడు అనుకున్నాం, కానీ అది కూడా ఎంతోసేపు కుదరలేదు. సూర్య ఒక బౌండరీ, ఒక 6 కొట్టి కుదురుకున్నాడు అనుకునే లోపే మళ్ళీ క్యాచ్ ఇచ్చి అవుట్ అవ్వడం జరిగింది. మరొకసారి తన బ్యాటింగ్ వైఫల్యాన్ని మనం చూసాం. తర్వాత తిలక్ వర్మ వచ్చిన తర్వాత కూడా చాలా వరకు కూడా బాక్డౌన్ అయ్యి ఆడడం చూసాం. దానివల్ల పవర్ ప్లేలో మనది ఓన్లీ 40 రన్ల వరకే వచ్చాయి. అందులోని అభిషేక్ శర్మకి స్ట్రైక్ కూడా సరిగ్గా దొరకపోవడం వల్ల పవర్ ప్లేలో అనుకున్న స్థాయిలో మనం రన్స్ సాధించలేకపోయాం. పవర్ ప్లే పూర్తయిన తర్వాత అభిషేక్ శర్మ కూడా అవుట్ అయిపోయాడు. అక్కడ నుంచి మన కష్టాలు మొదలయ్యాయి అనుకున్నాం, కానీ హార్దిక్ పాండ్యా ద కంబ్యాక్ మ్యాన్ కొత్తకు చూసాడు పోయి ఒక్కొక్కరిని. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ ఒక పిచ్ మీద ఆడితే హార్దిక్ పాండ్యా మాత్రం సపరేట్ పిచ్ మీద అన్నట్టు ఆడాడు. వచ్చిన మొదటి బాల్ సింగిల్ తీసినా రెండో బాల్ నుంచే విరుచుకుపడి ఆడాడు. 6లు 4లు కొడుతూ మన స్కోర్ని 175 వరకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు. మన మెయిన్ బ్యాట్స్మెన్స్ ఫెయిల్ అయిన టైంలో హార్దిక్ పాండ్యా ఆల్రౌండర్ షో చూపించాడు. తనతో పాటు అక్షర్ పటేల్ మరియు శివం దూబే చిన్న చిన్న క్యామియో పార్ట్నర్షిప్స్ నెలకొల్పడంలో కీలక పాత్ర పోషించారు. చివరిలో 14 బాల్లో 34 రన్ల పార్ట్నర్షిప్ నెలకొల్పి జిత్ శర్మ మరియు హార్దిక్ పాండ్యా కలిపి మనకి 175 పరుగుల గౌరవమైన స్కోర్ని వచ్చేలా చేశారు. ఇంక సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ చూసుకుంటే ఏ పాయింట్ ఆఫ్ టైంలో కూడా వాళ్ళ చేతిలో ఉన్నట్టు కనబడలేదు. మొదటి ఓవర్లోనే హర్షదీప్ సింగ్ తన అద్భుతమైన స్వింగ్తో క్వింటన్ డికాక్ను అవుట్ చేశాడు. ఇందులో కెప్టెన్కి కూడా మనం క్రెడిట్ ఇవ్వాలి, ఎందుకంటే రెగ్యులర్గా టీ20లో మనం సెకండ్ స్లిప్ని చూడం, కానీ ఇక్కడ స్వింగ్ తగ్గట్టుగా సెకండ్ స్లిప్ పెట్టి డికాక్ వికెట్ రావడంలో ఆ ఫీల్డ్ ప్లేస్ కూడా మనకు కలిసి వచ్చింది. తర్వాత కూడా రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్స్ పడుతూనే ఉన్నాయి. మెయిన్లీ సెకండ్ ఇన్నింగ్స్ అంతా మన బౌలర్ల హవా నడిచిందని చెప్పుకోవాలి. హర్షదీప్ సింగ్తో పాటు బుమ్రా కూడా 2 వికెట్లు తీసుకున్నాడు. వరుణ్ చక్రవర్తితో పాటు అక్షర్ పటేల్ కూడా 2 వికెట్లు తీసుకున్నాడు. హార్దిక్ పాండ్యా మరియు శివం దుబే చెరొక వికెట్ తీసుకున్నారు. ఇక సెకండ్ టీ20 న్యూ చండీగఢ్ నుంచి ఈ థర్స్డే స్టార్ట్ అవుతుంది. కాబట్టి కార్బన్ బాష్ నెక్స్ట్ మ్యాచ్లో ఉండొచ్చు అనుకుంటున్నా. నాకు తెలిసి అదొకటే చేంజ్ చేయొచ్చు, మిగతా ఆర్డర్ అలాగే ఉండొచ్చు అనుకుంటున్నా. మన ఇండియా అయితే గెలిచింది కాబట్టి విన్నింగ్ కాంబినేషన్ని మ్యాక్సిమం మార్చరు. ప్లస్ మనం స్టార్టింగ్లో అనుకున్నట్టే రెడ్ సాల్ వికెట్ తగ్గట్టుగానే ఎక్స్ట్రా పేసర్ని ఆడించడం మనకు చాలా కలిసి వచ్చింది. దీన్ని రొటేషనల్ వేలో యాజ్ పర్ పిచ్ చూసుకొని స్పిన్నర్స్ అండ్ ఫాస్ట్ బౌలర్స్ని రొటేట్ చేస్తూ ఎలా ఈ సిరీస్ ముందుకు తీసుకెళ్తారో మనం వేచి చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నాటీ నాన్సెన్స్.